ఆది గారు. హాయ్ అండి. ఒకప్పుడేమొచ్చి లవర్ బాయ్‌గా వచ్చి, సుకుమారుడుగా వచ్చి అందరిని బాగా గర్ల్స్ అందరిని బాగా ఇంప్రెస్ చేశారు. సో, నౌ యూ ఆర్ కమింగ్ విత్ ఎ థ్రిల్లర్ జోనర్. ఐ థింక్ యువర్ నెక్స్ట్ మూవీ కూడా ఒక థ్రిల్లర్ జోనర్‌తోనే రాబోతున్నారు. అవునండి. అంటే యాహ్! తెలియకుండా 'షణ్ముఖ', 'శంబాల' 2 చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, 'షణ్ముఖ' ఇది ఒక డివోషనల్ అది. 'శంబాల' అదొక 1980s బ్యాక్‌డ్రాప్‌లో ఒక హారర్ యాహ్! ఎలిమెంట్ అది. అది కూడా త్వరలో దాని టీజర్ కూడా రిలీజ్ అయిపోతున్నాం. సో, అది ఒకటి జరుగుతుంది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే బేసికల్‌గా థ్రిల్లర్ సారీ. సో, అంటే బేసికల్‌గా నేను అడగాలనుకుంది ఏంటి అనంటే లైక్ యూ ఆర్ చేంజింగ్ ద జోనర్. సో, జోనర్ చేంజ్ చేస్తున్నారు కదా! ఈస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ టు చేంజ్ ద జోనర్? అంటే బికాజ్ మిమ్మల్ని అలా చూసి సడెన్‌గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్‌లో చూసేసరికి కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఈస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ లైక్ జోనర్స్ చేంజ్ చేయడానికి? అంటే అండి యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 ఫిల్మ్స్ నాది తీసుకుంటే అండి 'ప్రేమ కావాలి', 'లవ్లీ' 2 లవ్ స్టోరీస్ 2 మంచి హిట్స్ అయ్యాయి. బట్ తర్వాత అందరూ కూడా నన్ను సజెస్ట్ చేసిందేంటంటే, మంచి ఇంకో లవ్ స్టోరీ చేస్తే బావుంటుంది కదా! మళ్ళీ ఎందుకు సేఫ్‌గా అని. బట్ నేను ఐ చూస్ 'సుకుమారుడు.' 'సుకుమారుడులో' చిన్న నెగెటివ్ రోల్ ఉంటుంది. బట్ దట్ వాస్ ఆ టైంలోనే రిస్క్ తీసుకున్నాను నేను. 'సుకుమారుడు' చేశాను అప్పట్లో. అండ్ 'గాలిపటం' చేశాను. 'గాలిపటంలో' కూడా లవ్ స్టోరీలో చిన్న ఇద్దరు హస్బాండ్ అండ్ వైఫ్ డిస్సాటిస్ఫాక్షన్ మీద ఉంటది ఆ సినిమా. సో, అప్పటి నుంచి కూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. బట్ నాకు 'సుకుమారుడు' కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి మళ్ళీ నేను సేఫ్ గేమ్ ఆడాల్సొచ్చింది. సో, దానివల్ల మళ్ళీ కమర్షియల్‌గా చేయడము, 'రఫ్' అని ఒక ఫిల్మ్ అవన్నీ థియేట్రికల్‌లో బా పే చేసాయి అప్పట్లో. ఈవెన్ 'చుట్టాలబ్బాయి' కూడా థియేట్రికల్‌లో బా పే చేసింది. బట్ ఏంటంటే నాకు ఒక ఆహ్, 'ప్రేమ కావలి'కి వచ్చినంత నేమ్ రాలేకపోయింది. సో, ఐ హోప్ ఈ ఇయర్ నేను చేసే ఫిల్మ్స్ 'షణ్ముఖ' గాని, 'శంబాల' గాని అండ్ 'ఎస్ఐ యుగంధర్' గాని మంచి పేరొచ్చి యాక్టర్‌గా కూడా ఐయామ్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ అండి. అండ్ ఆబ్వియస్‌లీ ఎన్ని ఫిల్మ్స్ చేసినా మనకి ఇంకా చేయాలనిపిస్తది. అండ్ ఇంకా నాకు ఐ థింక్ నాలో ఇంకా ఐ కెన్ బి బెటర్ యాక్టర్. ఇంకా చేయొచ్చు అనే ఫీలింగ్ ఇంకా ఉంది. సో, ఐ థింక్ ఇయర్ 100% చేసి మంచి సినిమాలతో మీ ముందుకొస్తాను. అండ్ హోప్‌ఫుల్లీ అందుకే ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం అండ్ యాక్టర్‌గా కొత్త రోల్స్ చేస్తే చాలా అమేజింగ్‌గా అనిపిస్తది. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి మంచి స్టార్స్‌తో చేయడం కూడా ఒక ఛాలెంజ్. అండ్ సో, యాహ్! థాంక్ యూ. సార్ అది సార్. సో, ఈ సినిమా ఒప్పుకోవడానికి ఆహ్, ఏ పాయింట్‌లో మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు మీరు? ఏ పాయింట్ అంటే అండి స్క్రిప్ట్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ మీకు నచ్చిన ఆబ్వియస్లీ. పాయింట్ సార్? నచ్చిన పాయింటా? నచ్చిన పాయింట్ స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ డివోషనల్ టచ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ అందరికీ దాన్నేమంటాం తను తను ఆహ్, పెట్టిన మంచి క్లారిటీతో నాకు స్క్రిప్ట్ చెప్పారు. అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడా కూడా కాస్టింగ్ విషయంలో గాని అండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌లో గాని ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారండి. సో, మెయిన్‌గా ఏంటంటే కథ బాగున్నా, ప్రొడక్షన్ వాల్యూస్ బాలేకపోతే మళ్ళీ సినిమా వర్కౌట్ అవ్వదు. సో, దానికి తగ్గట్టు ఆ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టే ప్రొడ్యూసర్ కూడా కావాలి. సో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన అవ్వడం వల్ల ఇట్స్ ఈజీ జాబ్, చాలా ఈజీ అయిపోయింది. సార్ మీరు డాన్సర్ గదా! మళ్ళీ డాన్స్‌కి స్కోప్ ఉందా ఈ మూవీలో? లేదండి. సో, మా డ్యాడీ కూడా తిడుతున్నారు నన్ను. అసలు డాన్స్ చేయట్లేదు ఏంట్రా సార్ అని. బాగా డాన్స్ చేస్తారు గదా! మళ్ళీ ఈ యాహ్! మూవీలో. సో, ఓకే. స్టోరీ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి ఇందులో డాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ మూవీ ఒక ఫిల్మ్‌కి భీమ్స్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో, అందులో మంచి 5 సాంగ్స్ ఉన్నాయి. సో, ఓకే. దాంట్లో 100% డాన్స్ చాలా రోజుల తర్వాత తగ్గి కొంచెం చేస్తాను. సో, త్వరలో సాంగ్స్ కూడా ఉంటాయి. సో, ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్‌లీ స్టోరీ బేస్డ్ ఫిల్మ్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. ఆది గారు, దిస్ ఇస్ యశ్వంత్ అండి, డైలీ కథ ఛానల్. సో, ఇప్పుడు 'షణ్ముఖ' టీజర్ అది పోస్టర్ డిజైన్ చూస్తుంటే సంథింగ్ ట్రెజర్ హంట్‌లా కనబడుతుంది. సో, డివోషనల్ బేస్ అయినా సరే. సో, ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ 'సుబ్రహ్మణ్యపురం' కానీ, 'కార్తికేయ' గాని ఆల్రెడీ బెంచ్ మార్క్ చేసినాయి. ఆడియన్స్‌లో ఆల్రెడీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఏ మూవీస్‌ని అంతా కంపేర్ చేస్తారు. సో, వాటిని మించి చేయాలంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ చెప్పగలరు ఆడియన్స్‌కి మీరు ఎంగేజ్ చేయడానికి? 100% కంటెంట్ ఎంగేజింగ్‌గా ఉంటే జనం ఏ సినిమా అయినా చూస్తారండి. సో, ఇదని ఫిక్స్ అవ్వరు. బేసిక్‌గా మనం ఫిక్స్ అవుతాం. ఏదన్నా. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ఓపెన్. వాళ్ళు ఆహ్, ఏ సినిమా వాళ్ళు గ జ ట్రైలర్ చూసి జడ్జ్ చేసేస్తున్నారు. సో, వన్స్ ట్రైలర్ వచ్చిందంటే మీకే అర్థమైపోతుంది సినిమా ఏ జోనర్‌లో ఉండబోతుందని. దాని తర్వాత 100% ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు బావుంది అంటే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. సో, దట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు టాలీవుడ్‌లో అన్నీ చాలా చిన్న ఫిల్మ్స్ పే చేసినా కూడా మౌత్ టాక్ మీదే ఎళ్తుంది. మోర్ దెన్ ఇది. సో, సినిమా బావుంది, కంటెంట్ బావుంది అంటే అది ఏ ఫిల్మ్ అయినా, ఏ హీరోదైనా చూస్తున్నారండి జనం. అది మనం కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు. బట్ ఐ థింక్ హోప్‌ఫుల్లీ
ఈ సినిమా కంటెంట్ నచ్చి జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ మీడియా మీరు లేకుండా అసలు అవ్వదు. అండ్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సినిమా బాగుంటే మీరే లేపుతారు, అది తెలుసు అందరికీ. సినిమా బాగాలేకపోతే మీరే దాన్ని కిందకి తోసేస్తారు. సో అల్టిమేట్గా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్లీ మీడియా అండ్ ప్రేక్షకులు వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. మీరు ఆల్రెడీ చెప్పారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశాను కానీ కొంచెం బ్రేక్ రాలేదన్నారు. సో ఈ మూవీ ద్వారా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రిప్ట్లో కానీ డిస్కషన్ చేశారా బిఫోర్ షూటింగ్ వెళ్ళేటప్పుడు? చేంజెస్ ఉండాలని కంప్లీట్గా మొత్తం అనుకునే వెళ్ళామండి ప్లాన్డ్గా. అది నేను ఫస్ట్ ఫిలిం నుంచి అండి. అది ఎప్పుడు నేను స్క్రిప్ట్స్ కేర్ తీసుకుంటాను, తీసుకోకుండా ఏమీ లేదు. సుకుమారుడు కానీ ఈవెన్ ప్యార్ మే పడిపోయాను కానీ ప్రతిదీ కూడా నేను దగ్గర నుండి అన్నీ ఇన్వాల్వ్ అవుతాను. బట్ చాలా మందికి అది తెలీదు, అదేదో నేను ఏదో చేసేసి తక్కునే అలా కాదు. బట్ ఇట్స్ కేర్ తీసుకున్నాం కాబట్టే కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ హ్యాపీ దట్ చేసే కంటెంట్ కూడా అన్ని కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాం. ఆది గారు అంటే ఇందాక డైరెక్టర్ సార్ మాట్లాడుతూ హిందీలో మీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది, వ్యూస్ ఉన్నాయి అని అన్నారు. కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినప్పుడు అండ్ హిందీలో కూడా యూట్యూబ్లో డిఫరెంట్ నేమ్స్తో ఇప్పుడు మీ సినిమాలు కూడా ఉంటే కొన్ని లవ్ కస్టడీ అని, ఆఖరి యుద్ధ్ అని ఇలా టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసి అక్కడ సక్సెస్ అవుతుంది కదా, సో దీన్ని ఎలా చూస్తారు మీరు? లక్కీగా ఏంటంటే నేను కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ చేయడం వల్ల, యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్ల ఆ టైంలో నాకు అక్కడ తెలియకుండా, నాకే తెలియదు అది తెలియకుండా అక్కడ చూడడం మొదలెట్టారు దాన్ని. సో ఒక యాక్షన్ హీరోగా ఉండే అడ్వాంటేజ్ అదే అవుతుందేమో. కొంచెం యాక్షన్ వదలకూడదని డాడీ ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో యాక్షన్గా ఉంది కాబట్టి యాక్షన్ మూవీస్ చేశాను కాబట్టి లక్కీగా అక్కడ నాకు ఒక మంచి ఇది క్రియేట్ అయింది. బట్ అదేమంటామంటే ఆబ్వియస్లీ మెయిన్ మార్కెట్ ఇస్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగులో కొట్టాలి, అదే నా అల్టిమేట్ ఎయిమ్. అండ్ సో ఇయర్ దానికే మెయిన్ ఇది. సో అందుకే టైం గ్యాప్ తీసుకొని సో బాగా ప్లాన్డ్గా ఒక 3-4 ఫిలిమ్స్ పైప్ లైన్లో ఉన్నాయండి. సో హోప్ఫుల్లీ ఇయర్ మంచి బ్రేక్ వస్తుందని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, పోస్టర్స్లో చూస్తుంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో క్లైమాక్స్లోనే ఉన్నా స్టార్టింగ్లోనే ఉన్నా ఇలాంటి రోల్స్కి విఎఫ్ఎక్స్ విల్ ప్లే ద క్రూషియల్ రోల్. సో అది ఎలా ఉండబోతుంది మూవీ పరంగా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆ వైబ్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది? బాగుందని చెప్తామండి, మీరు చెప్పాలి. అండ్ యాక్చువల్గా చాలా బాగా చేసాము విఎఫ్ఎక్స్. మ్యాన్లియో క్రియేషన్స్ అని బెంగళూరులో చేసాము, చాలా బాగా వచ్చింది. సో అంతకుమించి నేను చెప్పలేను. సో చాలా బాగు, క్లైమాక్స్ చాలా బాగుంది, నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. అండ్ ఇలాంటి వాటికి ఆబ్వియస్గా సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. దీన్ని బ్యాచ్ చేసుకుని ప్రీక్వెల్స్ కూడా తీసుకుంటూ వస్తున్నారు ఈ మధ్యన. ఆ ట్రెండ్ ఎక్కువ వెళ్తుంది కదా. నా ఫ్రెండ్స్ కూడా చూశారు, బెంగళూరులో సినిమా చూసాము రవి బసవ స్టూడియోలో. చూసిన తర్వాత చెప్పారు హనుమాను జై హనుమాన్ పెట్టారు కదా, షణ్ముఖ జై షణ్ముఖ టైటిల్ రీషేజ్ అయ్యాం. సో వీఆర్ వెరీ క్లియర్, షణ్ముఖ ప్రాజెక్ట్ అనుకున్నాం, షణ్ముఖ తీసాం. డివోషనల్ టచ్ అనే పాయింట్ ఎండ్ చేయాలనుకున్నాం, ఎండ్. లీడ్స్ ఏం లేవు సార్. యాజ్ ఆఫ్ నౌ నో లీడ్స్. చెప్తానంటే అడిగేస్తాను. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ మీరు షణ్ముఖ మూవీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీనికి హీరోగా ఫస్ట్ చాయిస్ ఆది గారేనా, ఇంకా లేదు అంటే ఎవరైనా హీరోయిన్ అప్రోచ్ అవటం, ఇంకెవరైనా అప్రోచ్ అవడం అలా జరిగిందంటారా? లేదండి, ఇది స్టోరీ లైన్ అనుకున్నప్పుడు ఇది పోలీస్ సబ్జెక్ట్ అండి. సో హీరో క్యారెక్టరు పోలీస్ క్యారెక్టర్. సో మా ప్రొడక్షన్కి ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, డిఫరెంట్ పారామీటర్స్ కావచ్చు, హీరో అనుకున్నప్పుడు మాకు ఫస్ట్ నేను బేసిక్గా వెన్ ఐ వాజ్ ఇన్ ఎంబీఏ లవ్లీ మూవీ చూశాను. అప్పటి నుంచి మనకు ఆది గారు అంటే నాకు స్పెషల్. అతను చెప్పినట్టు లవ్ స్టోరీస్కి చెప్పారు కదా, అట్లా సో ఉండింది. సో పోలీస్ క్యారెక్టర్ అన్నప్పుడు డెఫినెట్లీ సాయి కుమార్ గారు తర్వాత మా జనరేషన్ కంటే ఆది గారు. మాకు అంటే మా ప్రొడక్షన్కి ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, అదర్ పారామీటర్స్. సో అవికా గారు, మీ క్యారెక్టర్ ఎంతవరకు ఇంటెన్స్ ఉండబోతుంది ఈ మూవీలో? అండ్ మీది స్టోరీ సెలెక్షన్ అంతా డిఫరెంట్గా ఉండబోతుంది కాబట్టి, సో మీ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్ ప్లే చేయబోతుంది ఈ పర్టికులర్ మూవీలో? So there are scripts where the hero, of course, is taking the lead, and then there is a character or the heroine who is kind of like the backbone. And in this investigation and in the whole idea of the screenplay, my character plays that backbone.
So, which is why I realized that in the script, it's a very important role. And along with that, of course, like he mentioned that there is a little bit of love story and, you know, a devotional part of to it. So everything put together, it kind of feels like, um, as an actor, it feels like an opportunity that I should not miss. And that was my biggest reason. డైరెక్టర్ గారు, ఇటువంటి డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బ్యాక్ బోన్ లాంటిది మూవీకి. సో రవి బసూర్ గారు దీనికి చేశారు కదా, వర్క్ చేశారు కదా, సో ఆయన ఎటువంటి యూటిలైజ్ చేసుకున్నారు ఆయన వర్క్ ద్వారా? సో ఆయన కేజీఎఫ్ లాంటి మూవీస్ చేశారు, సలార్ చేస్తున్నారు అట్లాంటి. సో ఆయన వస్తారు ఇక్కడికి ప్రమోషన్స్కి, మీ మూవీకి పాజిటివ్ అవుతుంది కదా? ప్రీ రిలీజ్ ఈవెంట్కి Hmm. జాయిన్ అవుతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు కదా, లాస్ట్ 30 minutes బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందంటే, మా కంప్లీట్ మూవీ ఒకవైపు ఉంటుంది, లాస్ట్ 30 minutes టేక్ ఆఫ్ అలా ఉంటుందండి. సో సాంగ్స్ 3 songs కొట్టాడు. ఒకటి చంద్రకళ మీరు ఆల్రెడీ విన్నారు, ఎంత బాగుంది, రెస్పాన్స్ ఎలా వచ్చిందని. మెయిన్ షణ్ముఖ టైటిల్ సాంగ్ ఉంటుంది, ఈశ్వరపుత్రుడా అని. సో డే ఆఫ్టర్ టుమారో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ 15th బిఫోర్ ఆల్ 3 songs and trailer, everything will be out, and we are going to celebrate in 15th evening at pre-release event. తర్వాత సక్సెస్ మీట్లో కూడా మేము కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, media, for your questions. Thank you. And March 21st, save the date. Shanmukhan మనం థియేటర్లో కలుద్దాం, బిఫోర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాము. And thank you and all the very best to team.